మూలంగా ఎవరైతే తక్కువకు మేము ఇస్తామంటూ వస్తే అది మున్సిపాలిటీకి ఉపయోగం తప్ప ఎవరో ఒకరు జలాలు సేవ్ కొత్తగూడెం పేరు మీద మల్లయ్య, పుల్లయ్య, ఎల్లయ్య స్టేట్మెంట్లు ఇచ్చారను, లేకపోతే ఒక 6 నెలల్లో 3 నెలల్లో వాటిని దాపెట్టుకున్న తర్వాత ఏదో ఒక రూపంలో ఏదో ఒక రాజకీయ పార్టీ అడిగినప్పుడు వాటిని హడావుడి చేస్తూ పంపిణీ చేయడం వల్ల మున్సిపాలిటీ ఆదాయానికి భారీ గండి పడుతుందని పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. అసలు ఇప్పుడు పంపిణీ చేసిన రైన్ కోట్స్కు టెండర్లు పిలిచారా లేదా? పిలవకపోతే ఎందుకు పిలవలే? మున్సిపాలిటీలో అనేక కార్యక్రమాలు, అనేక వస్తువులు కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. అవి టెండర్లు ఎందుకు పిలవట్లేదు? టెండర్లు పిలిచినా కూడా సరైన న్యాయం జరగట్లేదు అనేది అందరికీ తెలుసు. కానీ గుడ్డిలో మెల్ల అయినా ఉపయోగపడుతుంది మున్సిపాలిటీకి అనే మా ఆవేదన. కనుక వీటి మీద మున్సిపల్ కమిషనర్ గారు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా సేవ్ కొత్తగూడెం, సేవ్ మున్సిపాలిటీగా ప్రశ్నిస్తూ ఉన్నాం.